ఇక వాళ్ళు నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే సీనన్న చెప్పినట్టు అన్ని మనమే గెలిచినాం, కిందికేళ్ళ మీద దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ మనమే గెలిచినట్టువి. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి నిజంగా ఎంత నిజాయితీ లేని మనుషులు అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసిన. మొదలు 5 నిమిషాలు ఏం చెప్పిండు, 66% వచ్చినాయి, ఇవన్నీ కూడా మా ముఖం చూసి వేసిండ్రు, మా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన కితాబు అని మొదలు 5 నిమిషాలు చెప్పిండు. అటెన్క ఎవరో విలేకరు అడిగిండు ఒక 5 నిమిషాల తర్వాత, సార్ మరి చక్కగా రాలేదు కదా ఏం సంగతి అంటే, అవన్నీ మాయి కావే, అవన్నీ కింద ఊళ్ళలో లోకల్ పరిస్థితులు బట్టి ఉంటాయి, మాకేముంటుంది అని మొత్తం మాట ప్లేట్ ఫిరాయించేసిండు ఒకటే ప్రెస్ మీట్లా. ముందు 5 నిమిషాలు ఒక తీరుగా, ఆఖరికి ఒక తీరుగా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, రేవంత్ రెడ్డి గారిలో 2 మనుషులు ఉంటారు, ఒకడు రాము, ఇంకోడు రెమో, అపరిచితుడు. అప్పుడే గ్లోబల్ సమిట్ అని డ్రామా చేస్తాడు, పెద్ద 5 లక్షల కోట్లు వచ్చినాయి, 6 లక్షల కోట్లు వచ్చినాయి అంటాడు. మళ్ళీ అప్పుడే మనది బిచ్చ బతుకు, మనకి ఆడ పైసలు ఉన్నాయి, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారు అంటున్నారు అని ఇంకో దిక్కు అట్లా మాట్లాడుతాడు. ఎవలేందో నిజం అర్థం కాదు మనకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఇందాక పెద్దలు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారు, మీరు నేను చెప్పుడు కాదు. ఆయన పాపం మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ పక్కకే ఉంటాడు ఆయన చెప్పిండు శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు నిజాయితీగా, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యేలకి పైసలు దిక్కులేవు, పేరెంటాలకు పోతున్నాం తప్ప మాకేం పని లేదు పాడలేదు, ఏం చేయాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే చెప్పి ఏం చేసిండు, ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ఇక రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడని చెప్పి అభివృద్ధి కోసం సీదా ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసేసిండు. ప్రపంచ బ్యాంకు నాకు 100 కోట్ల అప్పు ఇవా, మా ముఖ్యమంత్రి గారు ఇస్తలేడు అన్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పక్కా, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో ప్రోగ్రెస్ అక్కడ ఉండదు. కాంగ్రెస్ ఉన్నంతకాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే. ఇంకో 2 ఏళ్ళు మనకు కష్టాలు తప్పయి.